హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో మనం రీసెంట్గా ఒక రీల్ పోస్ట్ చేసినాం కదా, న్యూజిలాండ్ ఎవరన్నా న్యూజిలాండ్ PSW కూడా ఒక 3 years వస్తుంది, ఎవరైనా అబ్రాడ్ ప్లాన్ చేస్తుంటే న్యూజిలాండ్ కూడా ట్రై చేయండి, ఒకవేళ మీకు సూటబుల్ అయితే మీకు బెస్ట్ ఆప్షనే ఉంటుంది అని చెప్పేసి ఒక రీల్ చేసినాం. సో దానికి కొన్ని కామెంట్స్ వచ్చినాయి, కొందరు పర్సనల్ కూడా మెసేజ్ చేశారు వాట్సాప్ నెంబర్కి, మాకు ఇంట్రెస్ట్ ఉందన్న ఫుల్ వీడియో కుదిరితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ అని చెప్పేసి. సో దాని గురించి ఇవాళ మనం ఈ వీడియో ప్లాన్ చేసినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మనల్ని ఫాలో అవుతూ డైలీ మనల్ని మంచి పుషప్ ఇస్తారు, కొత్త వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. సో దీనికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిట్లలో మన ఛానల్ ప్రవీణ్స్ ప్లానెట్ అని ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తాను ప్రతి వీడియో ఎలా అంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా నేను ఏ కొత్త విషయాలు కొత్త రూల్స్ అప్డేట్స్ ఇచ్చినా, కొత్త వీసా అప్డేట్స్ ఇచ్చినా, లేదంటే బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చి బ్యాలెట్స్ లాంటి ఏమన్నా వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తొందరగా మీకు రీచ్ అయితే మీరు విత్ ఇన్ ద టైం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చెప్తాను, మంచి వ్యూస్ వస్తాయి. మనకు ఒకదానికి మనకున్న సబ్స్క్రైబర్ కౌంట్ని మించి చాలా గుడ్ వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే సబ్స్క్రైబర్ కౌంట్ లేదు మనకి, మనల్ని చూసి వదిలేస్తానంటారు. నాకు అర్థమైంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది, కొత్త వీడియోస్ చేయాలి, అదే మన వాళ్ళు ఫాలో అవుతారు, ఇంతమంది మనల్ని నమ్మి కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, గ్యాదర్ చేసి అన్న అది నాకు వస్తుంది. చూసినందుకు విత్ ఇన్ ద టైం అప్లై చేసుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తాను. సో మీ ఫ్రెండ్స్ వాళ్ళని ప్లాన్ చేస్తున్నా కూడా ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే. పర్టికులర్గా న్యూజిలాండ్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని రోజుల నుంచి లాస్ట్ 3-4 years నుంచి చూసుకున్నా కూడా మన వాళ్ళు చాలామంది ఎక్కువ మెజారిటీ వచ్చింది మాత్రం ఇటే మన యూకేకి, యూరోప్ కంట్రీస్కి వచ్చారు. అందరూ వచ్చిన వల్ల మనం ఎందుకు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. జర్మనీ కానీ, ఇప్పుడు చాలామంది ఈ మధ్యలో వచ్చింది ఎక్కువ. ఇప్పుడు యూఎస్కి ఫస్ట్ యూకేకి వచ్చారు అనుకుంటున్నా, నాకు తెలిసి చాలామంది అయితే, తర్వాత యూఎస్ కెనడా ఇట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ వచ్చిన కంట్రీసే కాకుండా కొంచెం ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా బెటర్ ఆప్షన్స్ ఉంది, అది ట్రై చేయండి. లేదంటే న్యూజిలాండ్ బెటర్ ఆప్షన్ ఉంది, ఇది ట్రై చేయండి. అట్లా అని చెప్పేసి ఫస్ట్ వీడియోని అయితే ఒకసారి న్యూజిలాండ్ చేద్దామని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. మనకి డైరెక్ట్గా మన టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, న్యూజిలాండ్ వీసా గురించి మనం చాలామంది కొన్ని లాస్ట్ ఒక 3-4 years నుంచి కూడా మనలో చాలామంది యూకేకి అప్లై చేస్తారు. ఎందుకంటే మనకి ఇటు కోర్స్ టైం అయిపోగానే PSW ఉంటుంది, ఎవరికైనా వేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది యూకేకి ట్రై చేస్తారు. సో ఇన్ని రోజులు నడిచింది. ఒకవేళ ఈ న్యూజిలాండ్ ఎందుకు చెప్తున్నా పర్టికులర్గా అంటే, దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి బేసిక్గా, అందులో కొన్ని చెప్తాను నేను. మిగతా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్స్ ఒకసారి ఓపెన్ చేసి మీరు చదువుకోండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న ఫ్రెండ్ సర్కిల్, లేకపోతే మీకు తెలిసిన కన్సల్టెన్సీ ఏదన్నా మీ టైప్ ఆఫ్ సర్చ్ మీరు చేయండి. ఇంకా కొన్ని మేజర్ కీ పాయింట్స్ మాత్రం ఈ వీడియోలో చెప్తాను నేను, అది మీకు హెల్ప్ఫుల్ అయితే బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ సేమ్ మనం ఈ కంట్రీకి అప్లై చేసుకున్నట్టే న్యూజిలాండ్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి దానికి వస్తే సేమ్ ఇక్కడ ఉన్నట్టే మనకి స్టూడెంట్ టైంలో అప్లికేషన్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. మన యూనివర్సిటీ సెలెక్షన్ కానీ, ఫీ సెలెక్షన్ కానీ, అది డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎంత ఫీ క్యాపబుల్ ఉంటారు పే చేయడానికి, లేకపోతే ఏ టైప్ ఆఫ్ కోర్స్ తీసుకుంటారు అని చెప్పేసి దాన్ని బట్టి ఫీ స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. ఫీ ఒకసారి అనేది చూసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది మెయిన్గా అంటే, మీకు అందరికీ వచ్చే కామన్ ఒకటి ఏంటంటే, అక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి. సేమ్ యూకే లాగానే అక్కడ కూడా మనం స్టూడెంట్ టైంలో 20 hours వర్క్ చేసుకోవచ్చు పర్ వీక్. ఏ స్ట్రీమ్లో అయినా వర్క్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్ట్రీమ్ మనం వెళ్ళిన కోర్స్ స్ట్రీమే అని చెప్పేసి కాకుండా మీరు ఏ స్ట్రీమ్లో అయినా వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే అవర్స్ మాత్రం లిమిటెడ్, వీక్లీ 20 hours పర్మిట్ ఉంటుంది అంతే. మనకి యూనివర్సిటీ హాలిడేస్ పీరియడ్లో, లేకపోతే టర్మ్ హాలిడేస్ ఉంటాయి కదా, సో ఆ పీరియడ్లో మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు. సేమ్ యూకేలో కూడా అంతే ఉంటుంది, న్యూజిలాండ్ కూడా అంతే ఉంది. సో వన్స్ ఒకసారి అది అయిపోయిన తర్వాత మనకు స్టూడెంట్ ఈ జర్నీ అయిపోయిన తర్వాత PSWకి ఎంటర్ అయిపోతాం. మనం PSWకి ఎంటర్ అయిపోయాక కంప్లీట్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకవేళ ఈ స్టూడెంట్ పీరియడ్లో కానీ, వర్క్ పీరియడ్లో కానీ, PSW పీరియడ్లో కానీ ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. కావాలనుకుంటే మన చైల్డ్ అయినా సరే, స్పౌస్ అయినా సరే వీళ్ళని తీసుకెళ్ళొచ్చు. మనకి ఏది సేమ్ ఇప్పుడు యూకేకి డిపెండెంట్ వీసా ఎట్లా ఇస్తాం, సేమ్ అదే ప్రాసెస్లో దానికి కూడా డిపెండెంట్ వీసా ఉంటుంది. అమౌంట్ మారుతూ ఉంటుంది అన్నట్టు. ఒకసారి అమౌంట్ మీరు కావాలంటే నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింకులు ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. నేను చెప్పేది కాకుండా మొత్తం అడిషనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉంటుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మనకి స్టూడెంట్ తీసుకెళ్ళొచ్చు, మనతోని స్పౌస్ అంటే స్పౌస్ని తీసుకెళ్ళొచ్చు. సో వీళ్ళైతే వర్క్ చేయడానికి లేదు అక్కడ. మనకి
దీని మీద ఎట్లా అంటే మనతో ఉండడానికి స్టే చేయడానికి రావచ్చు, కాకపోతే వర్క్ చేయడానికి అయితే ఉండదు అన్నట్టు. ఒకవేళ మనతోని మన స్పౌస్ పార్ట్నర్ ఎవరైనా మనతో వస్తే వాళ్ళు మనం ఎన్ని రోజులు ఉంటే మనతో న్యూజిలాండ్లో 2 రోజులు ఉండొచ్చు మనతోని. వాళ్ళు ఒకవేళ మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే లేకపోతే వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ ట్రై చేసుకోవచ్చు ఈ వీసా మీద. సో వాళ్ళకి ఎవరైనా ఎంప్లాయర్ మంచి జాబ్ ఆఫర్ ఇస్తే దాంతో మళ్ళీ స్విచ్ అయిపోవచ్చు మనకు వర్క్ వీసాకి. సో అప్పుడు వాళ్ళు వర్క్ వీసా మీద ఉంటాం, మన స్టూడెంట్ వీసా మీద ఉంటాం అన్నట్టు. ఈ రకంగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి. ఎవరికన్నా మీకు సూటబుల్ అవుతుంది ఇట్లాంటివి అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం PhD అయిపోయిన తర్వాత ఒకవేళ మనకి ఇంకెవరైనా లైక్ అక్కడ మంచి ఎంప్లాయర్ దొరికి మనకి మంచి జాబ్ ఆఫర్ వస్తే మనం వెళ్ళే ఫీల్డ్, ఇప్పుడు IT ఫీల్డ్ కానీ హెల్త్ కేర్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ అయినా సరే మనకి ఎవరైనా ఎంప్లాయర్ మంచి జాబ్ ఇచ్చి వాళ్ళు వర్క్ వీసాకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మీరు PhD తర్వాత ఇమీడియట్గా వర్క్ వీసా కూడా స్విచ్ అయిపోవచ్చు. మీకు స్టూడెంట్ తర్వాత డైరెక్ట్ వర్క్ వీసా వచ్చినా స్విచ్ అయిపోవచ్చు. లేదు అంటే PhD నుంచి వర్క్ వీసా వచ్చినా మీరు స్విచ్ అయిపోవచ్చు. ఎంప్లాయర్ నుంచి ఆఫర్ లెటర్ ఉంటే సరిపోతుంది, మనకి డైరెక్ట్ వర్క్ వీసా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు స్టూడెంట్కి వర్క్ వీసా వచ్చింది అనుకోండి, మీ ఫ్యామిలీ కూడా సేమ్ ఇదే కంటిన్యూగా చిల్డ్రన్ కానీ ఫ్యామిలీ కానీ మొత్తం మీతోనే స్టే చేయొచ్చు, వాళ్ళు వర్క్ ఎత్తుకోవచ్చు కావాలంటే మళ్ళీ. సో ఇది బేసిక్ పాయింట్స్, మనల్ని అడిగిన క్వశ్చన్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా వెబ్సైట్లో దొరుకుతుంది కావాలంటే. లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన ఇంకా రిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళని అడగండి. లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తుంటా. సో ఎవరైనా అప్లై చేస్తా అనుకుంటే ఆల్ ది బెస్ట్ ఈ న్యూజిలాండ్ వీసాకి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లైక్ మీరు అప్లై చేస్తా అనుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లోడ్ ప్లాన్ చేస్తున్నా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.